ఈజిప్షియన్లు నమ్మే పునర్జన్మ సిద్ధాంతంలో కొంత తిరకాసు కూడా ఉంది. అది ఏమిటంటే, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి అనంత లోకాలకు వెళ్లిపోయిన కొన్ని రోజుల తరువాత మరలా ఆ ఆత్మ తను విడిచిపెట్టిన శరీరాన్ని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి తను విడిచిపెట్టిన శరీరంలోనికి ప్రవేశిస్తుందని ఈజిప్షియన్లు నమ్మేవారు. అందుకోసమే చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఈజిప్షియన్లు భద్రపరిచేవారు. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని భద్రపరిచేందుకు వైభవమైన మందిరాలను నిర్మించి అందులో నగలు, ఆభరణాలు, వస్త్రాలు, అదేవిధంగా చనిపోయిన వ్యక్తి శరీరంలోనికి ఆత్మ ప్రవేశించిన తరువాత తినేందుకు కావలసిన పదార్థాలను సమస్తాన్ని ఆ శవాన్ని ఉంచిన ప్రదేశంలో భద్రపరిచేవారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తిరిగి శరీరంలోనికి ప్రవేశించి వీరు భద్రపరిచిన ఆభరణాలను ధరించి భోజనాలను, ఆహార పదార్థాలను తిని సంతోషిస్తుందని ఈజిప్షియన్ల యొక్క నమ్మకం. ఇది కొంత భారతీయ సంస్కృతిలోని పెద్ద కర్మ అనే తంతుని పోలి ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి మరణించిన 10 రోజుల తరువాత పెద్ద కర్మ అనే పేరుతో చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండించి ఆ